ఓం శాంతి 7/7/2025 మధురమైన పిల్లలు, మీరు చాలా రాయల్ విద్యార్థులు. మీరు తండ్రి, టీచర్ మరియు సద్గురు స్మృతిలో ఉండాలి. అలౌకిక సేవ చెయ్యాలి. ప్రశ్న: ఎవరైతే తమను తాము అనంతమైన పాత్రధారులుగా భావిస్తూ నడుచుకుంటారో వారి గుర్తులను వినిపించండి. జవాబు: వారి బుద్ధిలో ఎటువంటి స్థూల లేక సూక్ష్మ దేహదారుల స్మృతి ఉండదు. వారు ఒక్క తండ్రిని మరియు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే గొప్పతనమంతా ఒక్క తండ్రిదే. ఏ విధంగా తండ్రి మొత్తం ప్రపంచమంతటికీ సేవ చేస్తారో, పతితులను పావనంగా తయారు చేస్తారో, అలా పిల్లలు కూడా తండ్రి సమానంగా సేవాదారులుగా అవుతారు. ఓం శాంతి. మొట్టమొదటగా తండ్రి పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ఎదురుగా కూర్చున్నారా? మేము తండ్రి ఎదురుగా కూడా కూర్చున్నాము మరియు టీచర్ ఎదురుగా కూడా కూర్చున్నాము అన్న స్మృతిని కూడా బుద్ధిలోకి తీసుకురండి. నెంబర్ 1 విషయమేమిటంటే, నేను ఆత్మను, తండ్రి కూడా ఒక ఆత్మయే, అలాగే టీచర్ కూడా ఆత్మయే, గురువు కూడా ఆత్మయే. వీరంతా ఒక్కరే కదా. ఈ కొత్త విషయాన్ని మీరు వింటారు. మీరంటారు, బాబా, కల్పకల్పము మేము ఈ విషయాలను వింటాము. కావున తండ్రి చదివిస్తున్నారు మరియు ఆత్మనైన నేను ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాను అని బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఈ జ్ఞానము ఈ సమయంలోనే పిల్లలైన మీకు లభిస్తుంది. ఉన్నతోన్నతుడైన భగవంతుని ద్వారా లభిస్తుంది. వారు సర్వాత్మలకు తండ్రి. వారు వారసత్వాన్ని ఇస్తారు. వారు ఏ జ్ఞానాన్నిస్తారు? అందరి సద్గతిని చేస్తారు, అనగా ఇంటికి తీసుకొని వెళ్తారు. ఎంతమందిని తీసుకొని వెళ్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దోమల గుంపులా ఆత్మలన్నీ వెళ్లవలసి ఉంటాయి. సత్యుగంలో ఒకే ఒక్క ధర్మము, పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. పిల్లలైన మీకు చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజం. చిన్నపిల్లలు కూడా ఇది ఇంగ్లాండ్ అని, ఇది ఈ దేశము అని మ్యాప్ల ద్వారా అర్థం చేసుకుంటారు కదా. ఆ తర్వాత ఇక అది గుర్తుండిపోతుంది. ఇది కూడా అలాంటిదే. ఒక్కొక్క విద్యార్థికి అర్థం చేయించవలసి ఉంటుంది. శివాయ నమః, ఉన్నతోన్నతుడైన భగవంతుడు అన్న మహిమ కూడా ఒక్కరికే ఉంది. రచయిత అయిన తండ్రి ఇంటికి పెద్దవారే ఉంటారు కదా. వారు హద్దుల్లోని తండ్రి. వీరు ఈ మొత్తం అనంతమైన ఇంటికి తండ్రి. అలాగే వీరు టీచర్ కూడా. వీరు మిమ్మల్ని చదివిస్తారు. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. మీరు కూడా రాయల్ విద్యార్థులు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారి లేకుండా పనెలా జరుగుతుంది? అంతేకాక తప్పకుండా వృద్ధుడైన వారే కావాలి. ఎందుకంటే దత్తత తీసుకోబడ్డ పిల్లలు కదా. కావున వృద్ధులైన వారే కావాలి. శ్రీకృష్ణుడైతే పిల్లలు పిల్లలు అని సంబోధించలేరు. పిల్లలు అని సంబోధించడానికి వృద్ధులు శోభిస్తారు. చిన్న బాలుణ్ణైతే ఎవ్వరూ బాబా అని సంబోధించరు. కావున నేను ఎవరి ఎదురుగా కూర్చున్నాను అని పిల్లలకి కూడా బుద్ధిలోకి రావాలి. లోపల సంతోషం కూడా ఉండాలి. విద్యార్థులు ఎక్కడ కూర్చొని ఉన్నా వారికి బుద్ధిలో తమ తండ్రి కూడా గుర్తుకు వస్తారు. అలాగే టీచరు కూడా గుర్తుకు వస్తారు. లౌకికంలో అయితే వారికి తండ్రి వేరుగా, టీచర్ వేరుగా ఉంటారు. కాని మీకైతే ఒక్కరే తండ్రి, టీచర్ మరియు గురువు ఉన్నారు. ఈ బాబా కూడా ఒక విద్యార్థే కదా. వీరు చదువుకుంటున్నారు. కేవలం అప్పుగా వీరి శరీరాన్ని ఇచ్చారు. ఇంకే తేడా లేదు. వీరు కూడా మీలాంటివారే.
మీరు ఏదైతే అర్థం చేసుకుంటున్నారో వీరి ఆత్మ కూడా అదే అర్థం చేసుకుంటున్నారు. గొప్పతనమంతా ఒక్కరిదే. వారినే ప్రభువు, ఈశ్వరుడు అని అంటారు. తండ్రి ఇది కూడా చెప్తుంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క పరమాత్మను స్మృతి చెయ్యండి. మిగిలిన సూక్ష్మ మరియు స్థూల దేహదారులందర్నీ మర్చిపోండి. మీరు శాంతిధామ నివాసులు. మీరు అనంతమైన పాత్రధారులు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. మొత్తం ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. ఇక్కడికి ఎవరైతే వస్తుంటారో వారు అర్థం చేసుకుంటూ ఉంటారు మరియు తండ్రి సేవలోకి వస్తూ ఉంటారు. ఈశ్వరీయ సేవాదారులు కదా. తండ్రి కూడా సేవ చేసేందుకే వచ్చారు. వారు పతితులను పావనంగా తయారుచేసే సేవను చేస్తారు. రాజ్యాన్ని పోగొట్టుకుని ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎవరైతే రాజ్యాన్నిచ్చారో వారినే పిలుస్తారు. తండ్రి సుఖధామానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. వాస్తవానికి భారతవాసులందరూ ఒకే ధర్మానికి చెందినవారు. ఇదే ముఖ్యమైన ధర్మము. కావున ఎప్పుడైతే ఈ ధర్మముండదో అప్పుడే తండ్రి వచ్చి దీన్ని స్థాపన చేస్తారు. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా అల్లా, గాడ్ అని పిలుస్తుందో వారు ఇక్కడికి డ్రామానుసారంగా కల్పపూర్వం వలె వచ్చారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది గీతా అధ్యాయము. దీని తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. బ్రాహ్మణులు మరియు దేవీదేవతలు అన్న గాయనం కూడా ఉంది. క్షత్రియులు అని అనరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. ఎందుకంటే క్షత్రియులంటే ఎంతైనా 2 కళలు తగ్గిపోయాయి కదా. స్వర్గము అని కొత్త ప్రపంచాన్ని అంటారు. త్రేతాను కొత్త ప్రపంచము అని అనరు. మొట్టమొదట సత్యుగంలో ఉన్నది పూర్తి కొత్త ప్రపంచం. ఇది అత్యంత పాత ప్రపంచం. మళ్ళీ అత్యంత కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మనం ఇప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్తున్నాము. కావున్నే పిల్లలంటారు, మేము నరుడి నుండి నారాయణ్గా అవుతున్నాము అని. కథ కూడా మనము సత్యనారాయణుడిగా తయారయ్యే కథనే వింటాము. యువరాజుగా అయ్యే కథ అని అనరు. అది సత్యనారాయణుడి కథ. వారు నారాయణ్ణి వేరుగా భావిస్తారు. కాని నారాయణుడి జీవిత కథ ఏదీ లేదు. జ్ఞాన విషయాలైతే ఎన్నో ఉన్నాయి కదా. అందుకే 7 రోజులు ఇవ్వడం జరుగుతుంది. 7 రోజులు బట్టిలో ఉండవలసి ఉంటుంది. అలాగని బట్టిలో ఇక్కడే ఉండమని కూడా కాదు. అలాగైతే ఇక బట్టీని ఆసరాగా చేసుకుని చాలామంది వచ్చేస్తారు. చదువు అనేది ఉదయం మరియు సాయంత్రం వేళల్లో జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో వాయుమండలం అంత బాగుండదు. రాత్రి వేళలో కూడా 10 నుండి 12 గంటల వరకు అది చాలా అశుద్ధమైన సమయం. ఇక్కడ పిల్లలైన మీరు కూడా శృతిలో ఉంటూ సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. అక్కడైతే రోజంతా వ్యాపార వ్యవహారాల్లో ఉంటారు. ఉద్యోగ వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఇంకా మంచి ఉద్యోగాన్ని పొందేందుకు చదువుకునేవారు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా మీరు చదువుకుంటున్నారు. కావున మిమ్మల్ని చదివించే టీచర్ని కూడా గుర్తు చేసుకోవాలి. అచ్చా, తండ్రిని టీచర్గా భావించి స్మృతి చేసినా కూడా తండ్రి, టీచర్ మరియు గురువు ముగ్గురు కలిపి గుర్తుకు వస్తారు. మీకిది చాలా సహజం. కావున వారు వెంటనే గుర్తుకు రావాలి. వీరు మనకి తండ్రి కూడా, టీచర్ మరియు గురువు కూడా. తండ్రి ఉన్నతోన్నతమైన వారు. వారి నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మనము స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాము. స్వర్గస్థాపన తప్పకుండా జరగనున్నది. మీరు కేవలం ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. ఇది కూడా మీకు తెలుసు. ఈ విషయము మున్ముందు మనుషులందరికీ కూడా తెలుస్తుంది. మీ శబ్దం వ్యాపిస్తూ ఉంటుంది. బ్రాహ్మణులైన మీ అలౌకిక ధర్మం ఏమిటంటే శ్రీమతము ఆధారంగా అలౌకిక సేవలో తత్పరులై ఉండడం. మీరు శ్రీమతం ఆధారంగా
ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు అనేది కూడా మనుషులందరికీ తెలుస్తుంది. మీ వంటి ఈ అలౌకిక సేవను ఇంకెవ్వరూ చెయ్యలేరు. కేవలం బ్రాహ్మణ ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఇటువంటి కార్యము చేస్తారు. కావున ఈ కార్యంలో నిమగ్నమైపోవాలి. ఇందులోనే బిజీగా ఉండాలి. తండ్రి కూడా బిజీగా ఉంటారు కదా. మీరు రాజధాని స్థాపన చేస్తున్నారు. అక్కడైతే పంచాయతీ వారందరూ కలిసి కేవలం పాలన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుప్తవేషంలో ఏమి చేస్తున్నారో చూడండి. మీరు గుప్త యోధులు, అజ్ఞాత యోధులు, అహింసాయుతమైన యోధులు. దీని అర్థం కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీరు డబల్ అహింసకులైన సైన్యం. ఈ వికారాల హింసయే అన్నింటికన్నా పెద్ద హింస. అదే పతితంగా చేస్తుంది. దానిపైనే విజయం పొందాలి. భగవాన్ వాచ కామము మహాశత్రువు. దీనిపై విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు జగజ్జీతులు కదా. భారత్ ఒకప్పుడు జగజ్జీతునిగా ఉండేది. వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు? ఇది కూడా బయటివారెవ్వరూ అర్థం చేసుకోరు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. పెద్ద పెద్ద పరీక్షల కొరకు చదివేవారికి విశాల బుద్ధి ఉంటుంది కదా. మీరు శ్రీమతం ఆధారంగా మీ రాజ్యస్థాపనను చేసుకుంటున్నారు. విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేదని, అప్పుడు ఇతర రాజ్యాలేవీ లేవని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. స్వర్గంలో అశాంతి ఉండజాలదు. ఆ స్వర్గాన్ని భగవంతుని పూదోట అని అంటారు. అక్కడ కేవలం పూలతోట మాత్రమే ఉండదు కదా. మనుషులు కూడా కావాలి కదా. మనము స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు ఎంత నష ఉండాలి. అంతేకాక ఉన్నతమైన భావాలు ఉండాలి. మీరు బాహ్య సుఖాలేవి కోరుకోరు. ఈ సమయంలో మీరు పూర్తిగా సింపుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు అత్తవారింటికి వెళ్తారు. ఇది పుట్టినిల్లు. ఇక్కడ మీకు 2 తండ్రులు లభించారు. ఒకరు నిరాకారుడు, ఉన్నతోన్నతమైనవారు. రెండవ వారు సాకార తండ్రి. వారు కూడా ఉన్నతోన్నతమైన వారే. ఇప్పుడు మీరు అత్తవారిల్లైన విష్ణుపురిలోకి వెళ్తారు. దాన్ని కృష్ణపురి అని అనరు. పిల్లల విషయంలో పురి ఉండదు. విష్ణుపురి అనగా లక్ష్మీనారాయణల పురి. మీది రాజయోగము. కావున తప్పకుండా నరుని నుండి నారాయణగా అవుతారు. పిల్లలైన మీరు సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. ఏ పిల్లలైతే తక్కువలో తక్కువ 8 గంటలు ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేస్తారో బాబా వారినే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. ఏ కర్మబంధనాలు లేనట్లయితే ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వగలుగుతారు. మరియు కర్మాతీత అవస్థ ఏర్పడగలదు. నరుడి నుండి నారాయణగా అవ్వాలంటే కర్మాతీత అవస్థ తప్పకుండా కావాలి. కర్మబంధనాలు ఉన్నట్లయితే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. స్మృతి చేసే విషయంలో చాలా కఠినమైన శ్రమ ఉంటుందని పిల్లలు స్వయం అర్థం చేసుకుంటారు. యుక్తి చాలా సహజమైనది. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. యోగము కొరకే జ్ఞానం ఉంది. దానిని తండ్రి వచ్చి నేర్పిస్తారు. శ్రీకృష్ణుడేమీ యోగాన్ని నేర్పించరు. శ్రీకృష్ణునికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. ఆ చిత్రం కూడా ఎంత తప్పు. ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైన వాటినేమీ స్మృతి చేయకూడదు. అంతా మర్చిపోండి. ఎవరి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు. లైన్ క్లియర్గా ఉండాలి. ఇది చదువుకునే సమయము. ప్రపంచాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. అప్పుడే పాపాలు నాశనమవుతాయి. తండ్రి అంటారు, మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చారు. మళ్లీ తిరిగి వెళ్ళాలి. మీరు ఆల్రౌండర్లు. వారు హద్దులోని పాత్రధారులు. మీరు అనంతమైన పాత్రధారులు. మేము అనేకసార్లు పాత్రను అభినయించాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అనేకసార్లు మీరు అనంతమైన యజమానులుగా అవుతారు. ఈ అనంతమైన నాటకంలో మళ్లీ చిన్న చిన్న నాటకాలు కూడా
అనేకసార్లు జరుగుతూ ఉంటాయి. సత్యుగం నుండి కలియుగం వరకు ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతూ ఉంటుంది. పైనుండి మొదలుకొని కింది వరకు అంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మతనము మరియు సృష్టి చక్రము అంతే. ఇతర ఏ ధామముతోనూ మీకు పనిలేదు. మీ ధర్మము చాలా సుఖాన్నిచ్చే ధర్మం. వారి సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వారు వస్తారు. నెంబర్వారుగా ఏ విధంగా అయితే వచ్చారో అలాగే మళ్లీ వెళ్తారు. మనము ఇతర ధర్మాల గురించి ఏమని వర్ణిస్తాము? మీకు కేవలం ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. చిత్రాలు మొదలైన వాటన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా కాదు, కేవలం ఒక్కరినే స్మృతి చెయ్యాలి. వారి పరమాత్మ లింగరూపుడు అని భావిస్తారు. వాస్తవానికి లింగ సమానముగా ఏ వస్తువైనా ఎలా ఉండగలదు? వారు జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు? ప్రేరణ ద్వారా లౌడ్ స్పీకర్ను పెట్టి అందులో నుండి మీకు వినిపిస్తారా? ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శంకరుణ్ణి ప్రేరేపిస్తారని కూడా కాదు. ఇవన్నీ డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉన్నాయి. వినాశనమైతే జరగవలసిందే. ఏ విధంగా ఆత్మలైన మీరు శరీరం ద్వారా మాట్లాడుతారో అలాగే పరమాత్మ కూడా పిల్లలైన మీతో మాట్లాడతారు. వారి పాత్రయే దివ్యమైనది, అలౌకికమైనది. పతితులను పావనంగా తయారు చేసేది ఒక్క తండ్రియే. వారంటారు, నా పాత్ర అందరికంటే అతీతమైనది. కల్పపూర్వం ఎవరైతే వచ్చారో వారే వస్తూ ఉంటారు. ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. ఆపై పురుషార్థం గురించి ఆలోచన పెట్టుకోవాలి. డ్రామానుసారంగా నా పురుషార్థం తక్కువగా ఉంటుంది అని భావించకండి. అలాగైతే పదవి కూడా చాలా తక్కువైపోతుంది. పురుషార్థాన్ని తీవ్రం చెయ్యాలి. డ్రామాపై వదిలేయకూడదు. మీ చార్టును చూసుకుంటూ ఉండండి, పెంచుకుంటూ ఉండండి. మా చార్టు పెరుగుతూ ఉంది కదా, తగ్గిపోవడం లేదు కదా అని నోట్ చేసుకుంటూ ఉండండి. చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ మీది బ్రాహ్మణుల సాంగత్యం, బయట అంతా చెడు సాంగత్యం ఉంది. వారంతా తప్పుడు మాటల్నే వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చెడు సాంగత్యం నుండి బయటికి తీస్తారు. మనుషులు చెడు సాంగత్యంలోకి వచ్చి తమ జీవన పద్ధతిని, నడవడికను, తమ వేషధారణ మొదలైన వాటన్నిటినీ మార్చేసుకున్నారు. దేశాన్ని, వేషాన్ని మార్చేసుకున్నారు. ఇది కూడా తమ ధర్మాన్ని అవమానపరిచినట్లే. తమ జుట్టును ఎలా ఎలా తయారు చేసుకుంటున్నారో చూడండి. దేహాభిమానం ఉంటుంది. కేవలం తమ జుట్టును రకరకాలుగా తయారు చేసుకునేందుకు 100, 150 రూపాయలు ఇస్తారు. దీన్ని అతి దేహాభిమానము అని అంటారు. అటువంటి వారు ఎప్పుడూ జ్ఞానాన్ని తీసుకోలేరు. బాబా అంటారు, పూర్తిగా సింపుల్గా ఉండండి. ఖరీదైన చీరను కట్టుకున్నా దేహాభిమానం వస్తుంది. దేహాభిమానాన్ని సమాప్తం చేసుకునేందుకు అన్నింటినీ సాధారణంగా చేసుకోవాలి. మంచి ఖరీదైన వస్తువు దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. మీరు ఈ సమయంలో వనవాసంలో ఉన్నారు కదా. ప్రతి వస్తువు నుండి మోహాన్ని తొలగించాలి. చాలా సాధారణంగా ఉండాలి. వివాహాలు మొదలైన కార్యాలకు రంగుబట్టలను ధరించి వెళ్ళండి. అక్కడ సంబంధాన్ని నిలబెట్టుకునేందుకు, బాధ్యతను నెరవేర్చేందుకు అలా ధరించండి. మళ్లీ ఇంటికి వచ్చి వాటిని మార్చుకోండి. మీరైతే వాణికి అతీతంగా వెళ్ళాలి. వానప్రస్థులు శ్వేత వస్త్రాలను ధరించి ఉంటారు. మీలోని చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ వానప్రస్థులే. చిన్నపిల్లలకి కూడా శివబాబా స్మృతినే కలిగించాలి. ఇందులోనే కళ్యాణముంది. ఇప్పుడు ఇక మనము శివబాబా వద్దకు వెళ్లిపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నా ఏ నడవడిక దేహాభిమానంతో కూడినదిగా ఉండకూడదు అని సదా ధ్యానముండాలి.
చాలా సాధారణంగా ఉండాలి. ఏ వస్తువు పట్ల మమకారం పెట్టుకోకూడదు. చెడు సాంగత్యం నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి. 2. స్మృతి చేసే విషయంలో శ్రమించడం ద్వారా సర్వ కర్మబంధనాలు సమాప్తం చేసుకుని కర్మాతీతగా అవ్వాలి. తక్కువలో తక్కువ 8 గంటలు ఆత్మాభిమానిగా ఉంటూ సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. వరదానము: విశాల బుద్ధి, విశాల హృదయం ద్వారా నావారు అన్న అనుభూతిని కలిగించే మాస్టార్ రచయిత భవ. మాస్టార్ రచయిత యొక్క మొదటి రచన ఈ దేహం. ఎవరైతే ఈ దేహం యొక్క యజమాని స్థితిలో సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకుంటారో వారు తమ స్నేహము మరియు సంపర్కం ద్వారా సర్వులకు వీరు నావారు అన్న అనుభవాన్ని కలిగిస్తారు. అటువంటి ఆత్మ యొక్క సంపర్కం ద్వారా సుఖము, దాతాతనము, శాంతి, ప్రేమ, ఆనందము, సహయోగము, ధైర్యము, ఉత్సాహము, ఉల్లాసము ఇలా ఏదో ఒక విశేషత అనుభూతి అవుతుంది. అటువంటి వారిని విశాల బుద్ధి, విశాల హృదయం కలవారు అని అంటారు. స్లోగన్: ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా సదా ఎగిరే కల యొక్క అనుభూతి చేస్తూ వెళ్ళండి. అవ్యక్త సూచనలు: సంకల్ప శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. స్వయాన్ని శ్రేష్ఠ సంకల్పంతో సంపన్నంగా చేసుకునేందుకు ట్రస్టీగా ఉండండి. ట్రస్టీగా అవ్వడమనగా డబల్ లైట్ ఫరిష్టాగా అవ్వడం. ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్ఠ సంకల్పం సఫలమవుతుంది. ఒక్క శ్రేష్ఠ సంకల్పం పిల్లలది మరి వేలాది శ్రేష్ఠ సంకల్పాల ఫలం బాబా ద్వారా ప్రాప్తిస్తుంది. 1కి 1000 రెట్లు లభిస్తుంది. ఓం శాంతి.